222 గ్యారేజ్ లోంచి కారు కదలడం లేదు. 6 రోజులుగా ఇంటికి పరిమితమైన సారు గడప దాటడం లేదు. కానీ గడప గడప కార్యక్రమం తాలూకా పరిచయ చిత్రం 4 గోడలు దాటి గడప గడపలో చర్చగా మారింది. ముదురుతోన్న వివాదానికి లేటెస్ట్ గా లీక్ అయిన ఓల్డ్ ఆడియో మరింత ఆర్జ్యం పోసింది. ఆస్తులు విడాకుల వ్యవహారంపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సామరస్య పరిష్కారం దిశగా పెద్దలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పులేదని. అలాంటి దువ్వాడ శ్రీని అలాంటి కుటుంబాన్ని ఇమీడియట్ గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వకండి సార్. అది ఏం పీక్కుంటే పీక్కొని టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇది మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఈ డిమాండ్స్ ఏం వ్యాలిడ్ అంటే టెక్కల్లో నేను మాధురితో చేస్తే తప్పు లేదు, పలాసలో ఇక్కడికి 27 కిలోమీటర్ల దూరంలో నేను మాధురితో ఉంటే తప్పు, అది తప్పు లేదు, ఇక్కడ ఉంటే తప్పు అని నువ్వు సృష్టించడంలో నీ డిమాండ్ ఏంటి, నీ అర్థం ఏంటి? ఇప్పటికైనా క్లియర్గా తేల్చాలి. నీకు ఆస్తులు కావాలనుకునేటప్పుడు ఇంకా ఏం ఆస్తులు అయితే ఉన్నాయో చిన్న చిన్నవి అవి కూడా రాసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సంగతి. 6 రోజులుగా డైలీ సీరియల్ తరహా ట్విస్ట్ భరిత ఎపిసోడ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. 2 ఏళ్ల వ్యవహారంలో కీలకంగా మారిన రెండో ఇంటి వివాదం, అదే కొత్తింటి కేంద్రంగా లొల్లే లొల్లి. దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంకా చావే నాకు శరణ్యం. ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి, నేను బ్రతికున్నంత వరకే నన్ను ఉద్దేశంతో ఈ ఒక్క ఇంటిని ఇవ్వలేను అంటున్నానే తప్ప మిగతావన్నీ ఆన్ ద స్పాట్ చేస్తాను. ఇంకేంటి చేయాలో చెప్పమనండి. నేను కేవలం ఎంట్రీ కోసమే అడిగానే. నేనేం నా పేరు నా ఆస్తిరా అని అడగలేదే. ఏమీ లేదు, నా డబ్బులు తీసుకొని నా ఇల్లు నా హక్కు అని అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా కొన్నారు ఈ సైట్ అనేది? కాకపోతే ఆయన పేరును ఉంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప మేము కోరుకుంది ఒకటే, మేము ఇంట్లో ఉంటాం, దాంట్లో ఏ అనుమానం కూడా లేదు. మా ఎంట్రీ ఇంటికి ఎంటర్ అవుతాం, మా పని మేము చేసుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం. నాకెలాగండి తనకి ఇల్లు ఇచ్చిమంటారు? ఇదంతా 100% నా రైట్. అంతేనా? గృహహే కదా వివాద కేంద్రం అనేలా దువ్వాడి వాణి దివ్వల మాధురి మధ్య డైలాగ్ వార్ మామూలుగా లేదు. ఒక వ్యభిచార గృహం ఫ్రెండ్షిప్ హౌస్ అంటున్నారు కదా, ఫ్రెండ్షిప్ హౌస్ ఏంటండి? అర్థం ఏంటండి? ఇంటి తాలూకు అర్థం ఇతడి పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు. ఎంతమంది ఫ్రెండ్స్ అని ఇంట్లో నా డబ్బులు తీసుకొని ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి వ్యభిచార గృహం కింద చేసి మా జీవితాలతో ఆడుకుంటారా? వాళ్ళ అన్నదమ్ముడు దువ్వాడ శ్రీధర్ ఉంటున్నాడు, ఇంకో కొంతమంది క్వార్టరీ ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ హౌస్ ఇది, వ్యభిచార గృహం ఇది, నా డబ్బులతో కర్మ. మరి ఆవిడ గృహం వ్యభిచార గృహమా? ఆవిడ 5తో ఇంట్లో వ్యభిచారం చేస్తుందా? ఎప్పుడు ఇంకొకటి అంటుంది కదా, నేను సంపాదించి అంటే ఆవిడ ఏంటి అంటే వ్యభిచారం చేసి సంపాదించిందా? డబ్బులు సంపాదించి శ్రీని గారికి ఇచ్చిందా? వ్యాపారాలు శ్రీని గారు కదా చేశారు. మరి ఈవిడ సంపాదించి ఇచ్చానంటుంది ఏంటి? ప్రతిసారి నేనంటే పెట్రోల్ బంక్స్ నడిపాను, నేనంటే రియల్ ఎస్టేట్ చేశాను, అన్నిటికీ కావాలంటే GSTతో సహా ఉన్నాయి. మరి ఆవిడ ఏ విధమైన వ్యాపారం చేసి డబ్బులు సంపాదించిందో అడగాల్సిందండి. నేను సంపాదించాను డౌన్ స్టేజ్ నుంచి రూపాయి నుంచి స్టార్ట్ అవుతారు. అతను రూపాయి నుంచి స్టార్ట్ చేసుకున్నారు కెరియర్ని. అతను ఓన్ తెలివితేటలతో, అతను టాలెంటెడ్, మంచి బిజినెస్ మ్యాన్, బిజినెస్ మ్యాన్, అతను వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయ్యారు గ్రెనేట్లో. అలా చేసి సంపాదించుకున్నారు. ఇంటి గుట్టు రచ్చకెక్కింది. ఆస్తుల వ్యవహారం, అడల్టరీ వివాదం కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. క్లియర్గా అతడే ఒప్పుకుంటున్నాడు కదా అడల్టరీ లీగల్ అని. ఆవిడ కూడా అంటుంది కదా అడల్టరీ లీగల్ అని. వాళ్ళ అన్నదమ్ములు కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు కదా. వాళ్ళ అన్నదమ్ముడి నేను భార్యగా వచ్చి ఫైట్ చేశాను కాబట్టి నేను ఉంటున్నానని ఇతడు ఒప్పుకున్నాడు. నేను ఒక అమ్మాయిని అక్కడ ఉండి ఇంకో 20 మంది అమ్మాయిలు కూడా అక్కడ ఉంచి నేను రాజకీయాలు చేస్తే అక్కడ వ్యభిచార గృహం అంటే ఆవిడ ఒకతే ఉండి రోజు ఒక 5 మందితో ఆవిడ రోజు ఉంటుంది అటు ఇంట్లో. ఒక 5 మగవాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా సార్ మీదకి ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో, ఎందుకు అటాక్ చేయడానికి వచ్చారండి? ఆవిడతో పాటు ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ఏ రిలేషన్షిప్ నాకు తెలీదు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లేవు, ఏమీ లేవు. ప్రతిరోజు మార్నింగ్ 10కి వెళ్ళి నైట్ 12, 1 o'clock అక్కడ ఎవరైనా CCTV ఫుటేజెస్ ఉంటే తీయండి. రోజు 24 గంటలు వాళ్ళు అక్కడే ఉంటారట. మరి ఆవిడ గృహం వ్యభిచార గృహమా? ఆవిడ 5తో ఇంట్లో వ్యభిచారం చేస్తుందా? దువ్వాడ కాపురాన్ని చక్కదిద్దేందుకు బంధు పెద్దలు రంగంలోకి దిగారు. 5 పాయింట్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా లేదా వెయిట్ అండ్ వాచ్ అనే సిచ్యువేషన్. బతుకు జట్కా బండి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని దువ్వాడ హర్ట్ అయ్యారు. తనకు ట్రాప్ చేయాల్సిన పని లేదని, బోలెడు ఆస్తులున్నాయని మాధురి క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి టైంలో ఎమ్మెల్సీ దువ్వాడ ఆడియో ఒకటి లీక్డ్ ఇన్ సోషల్ మీడియా. నేను దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్. ఓకే, ఎవరండి మీరు? నేను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి.
ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర, ఇప్పుడు మా మాధురి వాళ్ళది. అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను. మీకు అబ్జెక్టారంట. అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంటుగా కావాలి. ఇట్ హ్యాస్ టు బి రిఓపెన్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. It cannot be done in as soon as possible. It has మీ been terminated. మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏంటి చెప్పండి నాకు. It has been terminated. Okay. We want to You come to the don't line, shout. come. You don't your shout. DM told me. Your You DM don't told me shout. to speak with you. You don't shout. Ask your DM. Don't shout. Ask your DM. Don't shout. మాధురికి సంబంధించిన పెట్రోల్ బంక్ కోసం ఓ ఆఫీసర్ను బెదిరించారంటూ దువ్వాడ ఆడియో వైరల్ అయింది. ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు దివ్వెల మాధురి. ఒక ఫ్రెండ్గా నా కోసం ఇప్పుడు నేను ఫ్రెండ్గా అతని కోసం రాజకీయాలు ఎంత హెల్ప్ చేసినప్పుడు అతను నా బంక్ కోసం హెల్ప్ చేయడం తప్పే ఉంది. నా పెట్రోల్ బంక్ కోసం అతను మాట్లాడడం జరిగింది. ఇన్ని రోజులు రాని ఆడియో ఇప్పుడే ఎందుకండి లీక్ చేశారా? ఇప్పుడు ఎందుకు బయటకు పెట్టారా ఆ వాయిస్ అని చెప్పండి. ఆ బంక్ అంటే బంక్ మేము డెవలప్ చేసుకోవడానికి కోసం మాట్లాడడం కూడా తప్పే. అంటే ప్రతిదీ ఒక రాంగ్ వేలో చూపించి ఒక రాంగ్గా పోర్ట్రేట్ చేయాలని ఆవిడ చూస్తున్నారు ప్రతిదీ కూడా. అంటే ఇప్పుడు ఆ వాయిస్ వాళ్ళతో మాట్లాడే వాయిస్ని పెట్టడం అంటే ప్రతిదీ ఒక రాజకీయ లబ్ధే కనిపిస్తోంది ఇక్కడ, ఇంకేమీ కనిపించట్లేదు. రెండో ఇంటి వివాదానికి మరింత ఆజ్యం పోసింది లీక్డ్ ఆడియో. ఫ్రెండ్లీగా ఆ మాత్రం హెల్ప్ చేయరా అంటూ ప్రశ్నించారు మాధురి. తనకు ప్రాపర్టీస్ కన్నా దువ్వాడతో ఫ్రెండ్షిప్పే ముఖ్యమన్నారామె. ఎలక్షన్స్ ముందు వరకు జరగంది, ఇప్పుడు పార్టీ ఓడిపోయాక జరుగుతుందంటే ఇదంతా రాజకీయ కుట్రే. దీని రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఆవిడ ఇవన్నీ డ్రామాలు చేస్తోంది అంతే తప్పితే ఇంక దీంట్లో ఏమీ లేదు. ఈవిడ ఒక ఫ్రాడ్ లేడీ. రెండిళ్ల మ్యాటర్తో భగ్గుమన్న వివాదంలో ఇప్పుడు రెండో ఇల్లు కీలకంగా మారింది. కొత్తింటి దగ్గర దువ్వాడ పరివార్ నిరసన కొనసాగుతూనే ఉంది. కారు కదలకుండా గ్యారేజ్లోనే ఉంటున్నారు వాణి ఇద్దరు కూతుళ్లు. వారం కావస్తున్నా దువ్వాడ మాత్రం గడప దాటి బయటకు రాలేదు. మధ్య మార్గంగా రాజీ కోసం బంధు పెద్దల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దఫాల వారీగా చర్చలు జరుగుతున్నాయి. బంధు పెద్దలు ఇంటి పోరును చక్కదిద్దే ప్రయత్నం సరే, ఇంటి పోరు మాటేంటి? కొత్తింట్లోకి దారి ఎవరికి? వివాద తాలూకా జంక్షన్లో దువ్వాడ దారేటు? స్నేహ సమేత రాజకీయం వైపా, సతీ సమేత సాంప్రదాయ కాపురం వైపా? ఎవరి భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది టెక్కలి సహా తెలుగు రాష్ట్రాల్లో మిక్కిలి హాట్ టాపిక్ గా మారింది.